కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయానికి విచ్చేసే పాఠకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ సౌజన్యంతో 60,000 రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ డిజిటల్ లైబ్రరీ బెంచ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి కాకినాడ జిల్లా కేంద్ర గ్రంథాలయం సెక్రటరీ ప్రసాద్ అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ వెన్నపు చక్రధర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తలాటం హరీష్ కంప్యూటర్ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ, గతంలో గ్రంథాలయానికి విచ్చేసినప్పుడు శిథిలావస్థకు చేరుకున్న బెంచ్లను చూసిన వెంటనే బెంచ్లు ఇచ్చేందుకు వచ్చానన్నారు. దానిలో భాగంగా గ్రంథాలయానికి విచ్చేసే పాఠకుల సౌకర్యార్థం మరామతులో ఉన్న ఏసీలను బాగు చేయించి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. గ్రంథాలయంకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ నాయకులు సత్యబాబు, జనసేన వీరబాబు, కొండా సతీష్, ఉప గ్రంథాలయ అధికారి కిషోర్, సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు, రాజు, నాగేంద్ర కుమార్, దుర్గా ప్రసాద్, సాయి వెంకట్రావు విద్యార్థులు పాల్గొన్నారు. మన సెక్రటరీ ప్రసాద్ గారి ద్వారా, మన సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా మీకు ఏ విషయంలోనంటే చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు లైబ్రరీ మీద చాలా ఇష్టం. మేము స్పోర్ట్స్ అయినా చదువుకున్న కంపల్సరీ లైబ్రరీకి వచ్చేవాళ్ళం. అంటే మాకు అప్పుడు కొనే పరిస్థితుల్లో లేం కాబట్టి మాకు చిన్న చదవాలన్నా ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఒక పేపర్ చదవాలన్నా కనీసం ఏదన్నా ఇక్కడ ఇదే ఆధారం మాకు. తర్వాత చిన్న లైబ్రరీస్ ఉండి, కానీ మన సెంట్రల్ లైబ్రరీలో అన్ని ఫెసిలిటీస్ ఉండి కాబట్టి అన్నీ దొరికాయి కాబట్టి ఈ రోజున ఎలాగ ఉన్నామంటే ఇంత నాలెడ్జ్ ఉందంటే దీనికి ఈ లైబ్రరీ కారణం. మీ అందరికి కూడా ఏ విషయంలో సరే ఫౌండేషన్ ద్వారా అందరికీ ఉన్న ఫెసిలిటీస్ మనకు ఇక్కడ చదువుకుని మార్నింగ్ 8కి వచ్చి ఈవినింగ్ నైట్ 8కి వెళ్తున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీస్ మాత్రం ఉంటే కంపల్సరీ మన సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా అన్నింటిలోని మీకు ముందు అన్ని హెల్ప్ చేస్తాను. మీ అందరికీతో చెప్తాను, సెక్రటరీ గారి ద్వారా అన్ని చేస్తాను. ఆయన మా ఊళ్ళో లైబ్రరీ అలాగే పాఠశాల కూడా పెట్టించాడు. ఆ లైబ్రరీలో చదువుకుని నేను గ్రూప్ 1 ఆఫీసర్ని అయ్యాను. నేను మున్సిపల్ కమిషనర్, ఈ జిల్లా POSSC వెనక ఆఫీస్కి బాస్గా పనిచేశాను. అంచేత ఏంటంటే ఇలాగ లైబ్రరీ లాంటి సదుపాయాలు, గ్రంథాలయం లాంటి సదుపాయాలు లేక అప్పట్లో చాలామంది ఇబ్బంది పడేవారు. ఇప్పుడు మన హరీష్ గారు చెప్పినట్టు న్యూస్ పేపర్కే కాకుండా మేము చందమామకి, బాలమిత్రకి చిత్తకొట్టేసుకునేవాళ్ళం. నాకు అని వచ్చినప్పటి నుంచి లైన్లో నుంచునేవాళ్ళం ఆ బుక్ కోసం. ఒక విధంగా మీ జనరేషన్కి ఇవాళ వాటితో పాటు నెట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా వాటిని ఉపయోగించుకోవడమే. జాతి ఇక్కడ ఏమైతే అవసరాలు ఉన్నాయో అవన్నిటిని కూడా మీరు, అంటే సెక్రటరీ గారు చెప్పడం కాదు, ఏం అవసరమో మీరు ఆలోచించుకుని మీరు సెంట్రల్ సర్వీసెస్ సంబంధించినవి, స్టేట్ సర్వీస్ సంబంధించినవి, యూనిఫామ్ సర్వీస్ సంబంధించినవి, ఏ నోటిఫికేషన్స్ వస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి ఏ బుక్స్ మీకు అవసరమో, ఏ మెటీరియల్ మీకు అవసరమో అన్నీ మీరు ఒక రిప్రజెంటేషన్ సార్కి ఇవ్వండి. సార్ ద్వారా, మన హరీష్ గారి ద్వారా, మన సతీష్ బాబు గారికి చెప్పి మీకు కావలసినటువంటి మరిన్ని సదుపాయాలు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఈ సందర్భంగా సతీష్ బాబు గారి ఫౌండేషన్కి, అట్లాగే తలాటం హరీష్ గారికి, ఇక్కడ ఫౌండేషన్ తరఫు చేసిన పెద్దలకి ఇలా నమస్కారాలు. వారు చేసిన సహాయాన్ని మనం సరైన డైరెక్షన్లో ఉపయోగించుకుంటే వారు ఇంకా ఎక్కువ సహాయం చేసేదానికి వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. మనకు ఆ బుక్స్ కానీ అవన్నీ పంపించారు సార్ వాళ్ళు. ఇందాక సతీష్ గారు హరీష్ గారు చెప్పింది ఏమంటే, వీళ్ళకి ఏదైనా అవసరమైతే ఆన్ డిమాండ్ పుస్తకాలు కూడా ఇంకా మనం కాంపిటేటివ్కి సంబంధించి తీసుకుందాం సార్, వాళ్ళ ఒపీనియన్ తీసుకొని నోట్ చేసుకొని నాకు పెట్టండి, నేను తెప్పించేస్తానని చెప్పి అన్నారు. ఈ సందర్భంగా వారి ప్రాధాన్యతకి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇట్లాంటి సంస్థలకి ఇంకా సహాయకారంగా ఉంటారని మనందరి తరఫున, ఈ పిల్లల తరఫున, మా స్టాఫ్ తరఫున వారికి సమాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.